ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా సంగతి తర్వాత చూద్దు గాని ముందు పని చూసుకో. అది నీ వంటికి ఇంటికి మంచిది. ముహూర్తానికి కొద్ది క్షణాలే ఉన్నాయి. మంత్రాలు చదువుతాను. సరిగ్గా సమయంలో తాళి అమ్మాయి మెడలో కట్టాలి. సరే పంతులు గారు. చూసావా వదినా, ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ లైట్ వెలుగుతుందో అక్కడే తిష్ట వేశారు. ఎక్కడ తిష్ట వేసినా ఏ లైటు వెలగదు. అది వాళ్ళకి తెలీదు. పిల్ల కాకులు. నువ్వు కాకులు అంటున్నావు, వాళ్ళిద్దరూ పదునైన చాకుల్లా ఉన్నారు. పెద్దమ్మ, అత్తయ్య, నేను తప్పు చేసినట్టు అనిపించొచ్చేమో కానీ నేను కష్టపడి పనిచేశాను. ఎందుకంటే ఆద్యని ఇష్టపడ్డాను. తనని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడానికి నా కళ్ళల్లో దుమ్ము పడ్డా సరే నేను తట్టుకున్నాను. ఒళ్ళు హోనం చేసుకున్నాను. ఇదంతా ఆద్య కోసమే అత్తయ్య. సీనయ్య, నువ్వెంత కష్టపడుతున్నావనే దానికంటే ఎంత నిజాయితీగా పనిచేస్తున్నావన్నదే ముఖ్యం. భర్తని ప్రేమించే ఏ భార్య బంగారం బంగ్లాలు కొనిపెట్టమని కోరదు. ఉన్నదానితో తృప్తి పడుతుంది. ఆ రాముడు రాజ్యాన్ని వదిలి వనవాసానికి కేవలం కట్టుబట్టలతో వెళ్తుంటే సీతమ్మ ఆయన వెంట అడుగులు వేసిందే కాని ఏనాడు నేను జనక మహారాజు కూతుర్ని కాని అల్లారు ముద్దుగా పెరిగానని కాని అంగరంగ వైభవంగా బతికానని కాని అనుకోలేదు. తన ప్రాణనాథుడి కోసం ఊళ్ళు దాటింది, సెలియేళ్లు దాటింది, ముళ్ళు రాళ్ళు అని చూడకుండా అడవులకేగింది. ఆయన వడినే ఆమె గుడిగా అనుకుంది. అందుకే వాళ్ళని ఇప్పటికీ ఆదర్శ దంపతులు అంటారు. అబ్బో, పురాణాలు నూరిపోస్తుంది. ఏ భార్య కూడా తన భర్తని నువ్వెందుకిలా చేస్తున్నావని అడగదు. అది భర్త మీద భార్యకి ఉండే గౌరవం. నువ్వది అర్థం చేసుకోకుండా ఆద్య కోసం కష్టపడుతున్నానంటున్నావు. అదంతా ప్రేమ అంటున్నావు. నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో అలాగే తన కన్న తండ్రి తనని కన్నప్పటి నుంచి కట్టుకున్నవాడి చేతిలో పెట్టేంతవరకు ఎంతో ప్రేమిస్తాడు. కంటికి రెప్పలా చూసుకుంటాడు. అలాంటి ఒక తండ్రి తన కూతురి భర్త అష్ట కష్టాలు పడుతున్నాడని తెలిసి ఎలా ఒప్పుకుంటాడు? ఎలా ఒప్పుకుంటాడు సీనయ్య? వదినా, వీళ్ళకింత బోధిస్తుంది అంటే వీళ్ల వెనుక గట్టిగానే నిలబడేలా ఉంది. మాటలు చెప్పినంత సులువు కాదు చేతల్లో చేయడం. పెద్దమ్మ, నేను శ్రీనుని అపార్థం చేసుకున్నంత వరకు తనని దూరం పెట్టాను. ఎప్పుడైతే తనని అర్థం చేసుకున్నానో అప్పటి నుంచి తనని విడిచి ఉండలేను అని నాకు అర్థమైంది. విడిపోయి మేం బతకలేమత్తయ్య. ఈరోజు మా నాన్న శ్రీను మీద కోపడ్డా సరే నాకు తన మీద ఎప్పటికీ కోపం రాదు.
ఎందుకంటే నా భర్త అమాయకుడు పెద్దమ్మ. ఎవరో వచ్చి గాల్లో మేడలు కట్టి దుబాయ్ వెళ్ళి సంపాదించుకోవచ్చు అని చెప్తే నిజమని నమ్మేంత అమాయకుడు. చూసావా వదినా? వాడు అమాయకుడు కాబట్టే అదలా కొంగును ముడేసుకుని తిప్పుకుంటుంది. వెంకట్రావు మామయ్య చెప్పాడని తాగితే భార్యని లోపర్చుకోవచ్చని నమ్మేంత పసిపిల్లాడి మనస్తత్వం. మేము ఎన్నోసార్లు తిట్టుకున్నాం, కొట్టుకున్నాము. చివరికి నా తండ్రిని ఏదో చేశాడని పిచ్చి ఆలోచనతో తన నుంచి విడిపోవాలనుకున్నాను. కానీ నేను అలిగినా మొండికేసినా శ్రీను మాత్రం ఒక తండ్రిలా చూసుకున్నాడు. అంతకంటే ఎక్కువ ప్రేమనే ఇచ్చాడు. అలాంటిది ఈరోజు మా నాన్న వచ్చాడు అని నాకింకెవరూ అవసరం లేదు అనుకోలేదు. పెద్దమ్మ, నాకు శ్రీను కావాలి. నేను నాన్నతో అమెరికా వెళ్ళలేను, వెళ్ళను కూడా. ఎలా వెళ్ళవో నేను చూస్తానుగా. కిషోర్ మామయ్య గనక ఆద్యని తీసుకెళ్ళిపోతే సీతమ్మ వారి కోసం రాముల వారు ఒక్క సముద్రాన్నే దాటారు. కానీ నేను ఆద్య కోసం సప్త సముద్రాలు దాటుతాను. అంతేకాని తనని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. వీడొకడు అమాయక చక్రవర్తి. మీ మాటల్లో మీరు ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమ కనిపిస్తుంది. మీ ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుంది కూడా. తందంతా దొంగ ప్రేమ, ఊసర వెళ్ళి. మొన్నటిదాకా శత్రువుని చూసినట్టు చూసి ఇప్పుడు నా కొడుకు కావాలంటే ఎవరు నమ్ముతారేంటి? అక్కడ జానకక్క నమ్ముతుంది కదా. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేస్తానుగా. మీ ప్రేమను కాపాడుకోవడానికి మనసు విప్పి నిజాలు మాట్లాడుకోకుండా ఒక అబద్ధం చెప్పి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. చూసారా? మీ ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు మీ మాటల్లో నిజాయితీ ఎందుకుండకూడదు?